ఏదైతే కొంతమంది వైసీపీ నాయకులు అలాగే వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది కార్మిక సంఘాలు నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారో అందులో ఎటువంటి వాస్తవం లేదు. ప్రైవేటైజ్ చేసేస్తారు, ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది అని వీళ్ళు ప్రజల్లోని, కార్మికుల్లోని, నిర్వాసితుల్లోని ఒక అపోహ సృష్టించి దాని మీద బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక మరి మీడియా ద్వారా అటు నిర్వాసితులకు కానీ, కార్మికులకు కానీ, అలాగే అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, ఎవరైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదమైన నమ్మకం ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసేది స్టీల్ ప్లాంటు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు.